హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతులకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి, రైతులకు వ్యవసాయానికి కావాల్సిన సాయం అందించడానికి పీఎం కిసాన్ యోజన పథకం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సాయం పొందుతున్నారు. ఇక మొత్తం 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ సాయాన్ని అందిస్తోంది. ఇక ముఖ్యంగా దాదాపు 3,000 మంది రైతులు 19వ విడత పీఎం కిసాన్ నగదు పొందలేకపోయారని తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్టుగా సమాచారం అందింది. కొందరు రైతులు అర్హత లేకపోవడం, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకింగ్లో ఉన్న సమస్యలు, తప్పుడు సమాచారం అందించడం వంటి ఇబ్బందులతో పీఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన రైతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, 10,000 రూపాయల కంటే ఎక్కువ పింఛన్ పొందే పింఛన్దారులు, వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు ఈ అనర్హుల జాబితాలో ఉన్నారు. ఆధార్ లింక్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు. తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయకపోవడం, తప్పుడు ఖాతాల వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏపీలో కూడా ఇటువంటి సమస్యలతోనే రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వీరు పీఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు pmkisan.government.in వెబ్సైట్లో తమ స్థితిని తనిఖీ చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. సమీపంలో మీ సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.